దేవుని యొక్క నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కూడిన మీ అందరికీ కూడా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు కూడా ఎలాంటి అవాంతరణీయ సంఘటనలు జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన జ్ఞానాన్ని పసిపిల్లలమైన మన ద్వారా తెలియపరచడానికి మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మన జీవితాలకు అవసరమైన ఒక అమూల్యమైన అంశాన్ని మనం నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి నాయన, ఈ ఉదయకాలం మొదలుకొని నీ దాసుల ద్వారా మనిషికి అందని ఎన్నో మహాజ్ఞానపు సంగతులను తెలియపరచుతూ నీ పిల్లలమైన మమ్మలను నిలవబెట్టి నీ మాటలను తెలియపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఈ కార్యక్రమానికి కార్యరూపం దాల్చిన కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్యల తోడయండి. వారి మనసులో మీ మీద పెంచుకున్న ప్రేమను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఉదయకాల సమయంలో ఎన్నో మహాజ్ఞానపు సంగతులను దైవజనుల ద్వారా మనం తెలుసుకున్నాం. లోకానికి కావలసిన వీరులు, శూరులు, సైనికులుగా ఉన్న అగ్నిలోంచి కాపాడే అగ్ని దళాలుగా క్రైస్తవులు అనేవారు ఉన్నారు అని, నిత్య జీవితానికి అవసరమైన ధనము ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి అని, భూమి దాటిన తర్వాత మరలా అవకాశం లేదు. ఎన్నో అమూల్యమైన సంగతులు మనం దేవుని వాక్యం ద్వారా దైవజనుల ద్వారా మనం విన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇంతటి చక్కటి అవకాశాన్నిచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ లోకంలో ఎవరు కట్టలేని, ఎవరు చెయ్యలేని మహానిర్మాణమైన మానవ శరీర ఆకారాన్ని మనందరికీ ఇచ్చాడు. ఈ లోకంలో ఏ జంతువుకి కానివ్వండి, ఏ పక్షికి కానివ్వండి, ఏ ఇతరాత్ర మరి జీవులకు లేని ఆలోచన, తెలివి, జ్ఞానం, బుద్ధి సర్వము మనకు అనుగ్రహించిన దేవుడు మన నిర్మించే నిర్మాణంలోనే ఎవరూ చూపించలేని నైపుణ్యతను దేవుడు కనపరిచాడండి. అందుకే ఈ రోజున ఒక మనిషిని పోలిన మనిషిని మరలా మనం చూడాలి అంటే చాలా కష్టం. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదో కవల పిల్లలుగా పుడుతుంటారు ఇద్దరు. కవల పిల్లలుగా తల్లిదండ్రులు వారికి ఏం చేస్తారో తెలుసా అండి? ఒకే రకపు బట్టలు, ఒకే రకపు చెప్పులు, ఒకే రబ్బర్ బ్యాండ్లు, ఒకే పిన్నులు, అన్నీ ఒకే రకరకాలు, ఇద్దరికి ఒకటే రకం. బట్టలలో, వస్తువులలో ఏమండి వారికి అలంకరించే వివిధ రూపాలైన ప్రతి వస్తువులోనూ రెండు రెండుగా ఒకేలా కనిపించేలా ఏర్పాటు చేసిన వారి ముఖ కవళికలలో, వారి ఆకారాలలో మాత్రం ఖచ్చితంగా తేడా కనబడుతుంది. అక్కడ కొంచెం చూడడానికి ఒకేలా కనిపిస్తుంటారు. వారి ఆలోచనలు వేరు, వీరి ఆలోచనలు వేరు. వారి రుచులు వేరు, వీరి రుచులు వేరు. వారికి ఉండే చేతికుండే ముద్రలు వేరు, వీరికి ఉండే చేతికుండే ముద్రలు వేరు. ఇన్ని విభిన్నమైన రకాలుగా తయారు చేసిన దేవుడు మనకంటూ ఒక ఆకారాన్ని నిర్మిస్తే, ఈ ఆకారాన్ని దాచుకోవడానికి మనం ఏం చేసామో తెలుసా? ఇదిగో ఈరోజు మన కంటికి కనిపిస్తున్న ఆకాశాన్ని అంటుతున్న, శిఖరాలను అంటుతున్న భవంతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, సంరక్షించుకోవడానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానినే మనం ఇల్లు అంటున్నాం, నివాసము.
ఈ రోజున రంగురంగుల భవంతులు, మేడలు, ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద టవర్లు లాంటి బిల్డింగులు కనబడుతున్నాయి. చూసారా? ఇవన్నీ దేని కొరకు అనుకున్నారు? 6 అడుగుల ఆకారాన్ని దేవుడు తయారు చేసి భూమి మీదకి పంపిస్తే ఈ ఆకారాన్ని దాచిపెట్టుకోవడానికి మనము ఏర్పాటు చేసుకున్న నివాసం, మనం నిర్మించినది. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన మనుషులుగా మనకు వచ్చిందో, అంటే ఎవరు ఆలోచించలేదు, కానీ సాక్షాత్తు దేవుని లక్షణాలు, దేవుని యొక్క ఆలోచనలు లేని ఒక ఆయన మాత్రం మనల్ని కలుగు చేసిన దేవుడికి కూడా ఒక నివాసం ఉండాలి కదా. మనం ఇల్లు కట్టుకుంటున్నాం, గుడారాలు వేసుకుంటున్నాం, లేదంటే కమ్మలతో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఇల్లు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ చేసుకుంటున్న మనకి దేవుడు, మనల్ని తయారు చేసిన వాడు దేవుడు, మరి ఆయన ఉండడానికి కూడా ఒక నివాసం ఉండాలి కదా అని ఆలోచించాడండి. ఎవరు ఆలోచించారు? మీకు మనకి తెలిసిందే. క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక మహానుభావుడే దావీదు గారు. ఇంత అందమైన ఆకారాన్ని మనకిస్తే దీన్ని దాచిపెట్టుకోవడానికి నివాసాలు కట్టుకుంటున్నాం, దీన్ని భద్రపరచుకోవడానికి ఇల్లు, అంటే మనం ఉండడానికి నివాసం అనే ఇల్లులు, భవంతులు కట్టుకుంటున్నాం, రాజ బంగ్లాలు కట్టుకుంటున్నాం. మరి మనల్ని తయారు చేసిన దేవుడికి కూడా ఒక నివాసం ఉంటే బాగుండు అనుకున్నాడండి. చాలా బాగుంది కదండి ఆలోచన. ఏమంటే అప్పుడప్పుడు మనము కూడానండి తల్లిదండ్రులు కష్టపడి మనల్ని పెంచి పెద్దవారిని చేసిన తర్వాత ఏమనుకుంటారో తెలుసు కొంతమంది పిల్లలు, నన్ను ఎంత గొప్పగా చేసిన నా తల్లిదండ్రులకి మంచి ఇల్లు కట్టాలి, వారికి ఏ లోటు ఉండకూడదు. అస్తమాను ఎక్కడికో వాటర్ ట్యాంకర్ వస్తే అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నారు కనుక ఇంట్లోనే మోటార్ వేయించాలి. అప్పుడప్పుడు ఇదిగో కమ్మలిల్లులా ఉన్న ఇంట్లోంచి వర్షం పడుతుంటే తడిచిపోతున్నారు కనుక అలా ఉండడానికి వీల్లేదు, చక్కగా బిల్డింగ్ కట్టాలి, అందులో ఏసీ పెట్టాలి అనుకుంటామండి. అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఎప్పటికీనండి మీకు తెలీదు, చాలా మంది తల్లిదండ్రులని మనం అప్పుడప్పుడు మాట వరుస అంటుంటాం, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారా అంటారు. చూసారా? నిజాన్ని చూసుకుంటారంటారు. అలాగా అది వాడుక పదమైన అంత అందంగా చూసుకుంటారండి. మనకి జన్మనిచ్చి శరీరాన్ని ఈ భూమి మీదకి విడిచేసిన తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరూ చేయలేని రూపం మనది, మనల్ని కలుగు చేసిన దేవుడికి కూడా ఒక నివాసం ఉండాలి అని ఆలోచించాడు మహానుభావుడు దావీదు గారు. ప్రియమైన దేవుని వారలారా, ఇది ఎంత అద్భుతమైన ఆలోచన అంటే సాక్షాత్తు దేవుడి మీద ఉన్న ప్రేమను చూపించుకోవడానికి వచ్చిన ఆలోచన అండి అది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఆయనకి సమయం లేక, దేవుడు ఆయనకి అవకాశం ఇయ్యక కొన్ని సంవత్సరాల పాటు ఆయనకున్న ఆలోచన అలాగే మిగిలిపోయిందండి. తర్వాత దేవుడు పలికిన మాట ప్రకారంగా ఆయన గర్భాన్ని నుంచి వచ్చిన ఒక ఆయనకి అదే పనిని అప్పగించాడు. అదే సొలొమోను గారు కట్టించిన దేవుని దేవాలయం. దేవాలయము అనగానే మనందరికీ తెలిసిన, మనం ప్రార్థనలు చేసుకుంటున్న గుడులు కావండి, మనందరికీ తెలుసు. చక్కగా గుడి పైన ఒక సిలువ లేదంటే ఒక గోపురం, అందరూ కూర్చోడానికి బల్లలు, లోపల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దైవ సేవకులకు ఒక ప్రత్యేకమైన స్థలం. ఇలా మనం విడివిడిగా చూసిన ఈ ఆకారాలన్నీ మనకు తెలుసు. స్టీల్ ప్లాంట్లోనండి ఇంచుమించుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఒక చర్చి కట్టించారు. సుమారుగా ₹1 కోటి పైన, కోట్ల రూపాయలండి, 10 కోట్ల రూపాయల పైన ఉందండి భవంతి. చాలా పెద్దది, చాలా మహా ఆకారంలో ఉంటారు.
అనేక మంది మనం నివాసం ఉండే, దేవుడు ఉండాలనుకుని కట్టించిన దేవాలయం. ఈ రోజున మన భూమి మీద కనపడుతున్న ఈ దేవాలయాలన్నిటికీ ప్రారంభమే ఇదిగో ఈ రోజున మనం చెప్పుకుంటున్న సొలొమోను గారు కట్టించిన దేవాలయం. ఆయన కట్టకపోతే ఎవరికి తెలియదండి. దేవుడైనా ఆయనకు ఒక గుడి కట్టాలి, ఆయన అందులో పెట్టాలి, ఆయన అందులో ఉండాలి అని ఎవరికీ తెలియదు. ఆయనకు వచ్చిన ఆలోచన ప్రకారంగా ఆ రోజు కట్టించిన కట్టడం ఈ రోజులాగానే ఉందంటారా? ఉందని మనకు తెలియాలి. అది తెలిస్తే నిజంగానే సొలొమోను గారు దేవుణ్ణి ఎంతలాగా ప్రేమించి ఆ నివాసం, ఆ దేవాలయం కట్టాడో మనకు అర్థమవుద్ది. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి ప్రియులారా ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయని వారైరి. వీరిని అతడు వంతుల చెప్పున నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. ఒక నెల లెబానోనులోను, 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండేరి. ఆ వెట్టి వారి మీద మరియు సొలొమోనునకు బరువులు మోయవారు 70,000 మంది పర్వతములందు మ్రానులు నరుకువారు 80,000 మంది ఉండిరి. వీరు కాక శిల్పకారులకు అధికారులు 3,000 మంది. చూసారండి, ఈ లిస్ట్ అంతా ఎవరిది అనుకున్నారు? దేవుడికంటూ ఒక ఆలయం ఉండాలి మనలాగే అనుకుని సొలొమోను గారు, దావీదు గారు అనుకున్న కట్టడాన్ని, నిర్మాణాన్ని కట్టడానికి పనిచేసే పనివారు. కాబట్టి లెక్క ఎలా ఉందో చూసారా? 100 కాదు, 10 కాదు, వేలకు వేల మంది, 70,000, 20,000, 30,000. ఏమంటే అంతమంది చేత కట్టించాలా? అంతమంది చేత కట్టించాలా? అంతమంది పని వారిని పెట్టి దేవుని యొక్క దేవాలయాన్ని నిర్మించాలా? నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, సొలొమోను గారు దేవుణ్ణి ప్రేమించిన విధానం చూస్తే నిజంగా దేవుణ్ణి ఆయన గుండెల్లో ఎంతగా ఆరాధించాడో నిజంగా ఆ మాటలు చూస్తేనే మనకు అర్థమైపోతుంటారు. చూడండి, ఇంకెంత అందంగా కట్టాడు చూడండి. ఆ మాట 7వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల 6వ అధ్యాయం 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడును. మందిరము కట్టు స్థలమున సుత్తి, గొడ్డలి మొదలైన పనిముట్లు ధ్వని అంత మాత్రమును. ఏమండి, దేవుని దేవాలయం అనుకుని దేవుడు నివాసం ఉండడానికి కడుతున్న దేవాలయం ఉన్న ప్రాంగణంలో సుత్తి శబ్దము గాని, గొడ్డలి శబ్దము గాని, ఇంకా ఇతర ఏ పనిముట్లైనా శబ్దాలు వస్తాయి కదండి. రాళ్ళు చెక్కాలి, రాళ్ళని ఆకారాలుగా మార్చాలి, ఇంకో రకరకాల కొండలుగా ఉన్న వాటిని పలకలుగా ఒకదాని మీద ఒకటి నిలబడేలాగా చెక్కాలి. ఎంతో శబ్దంతో కూడింది, ఎన్నో వస్తువులతో కూడింది. కానీ దేవుడు కోసం కడుతున్న దేవాలయ ప్రాంగణంలో అసలు ఆ శబ్దమే లేదంట. అంటే నిజంగా శబ్దము లేకుండా దేవుని యొక్క దేవాలయం దగ్గర పనిచేస్తారు అసలు ఎంత కష్టం చూడండి. ఒక నిర్మాణం. ఏమంటే నిజంగా దేవుడి మీద ఈ సొలొమోను గారికి ఉన్న ఎంత ప్రేమ, ఆయనకంటూ ఏర్పాటు చేసిన దేవాలయం, ఆయన ఉండాలని కడుతున్న దేవాలయం ఎంత పవిత్రంగా, ఎంత సున్నితంగా, ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా, శబ్దం లేకుండా, నాయిస్ లేకుండా, ఏమండి ఆకారం మహాకారం ఎంతకాలం కట్టాడు?
ఎంతకాలం కట్టాడండి? ఎన్ని సంవత్సరాలమ్మా? చూద్దాం ఒకసారి. క్లియర్గా ఉండాలి, క్లాస్ కదండి, మనం ప్రతిదీ క్లియర్గా నేర్చుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అందరూ మనసులో పెట్టుకోండి దయచేసి. మొట్టమొదటగా భూమి మీద దేవుడికి కట్టిన దేవాలయం సొలొమోను గారు కట్టారు. దానికి ఆజ్యం పోసిన వారు దావీదు గారు. ఎన్ని సంవత్సరాలు కట్టారు అంటే ఇది ఇక్కడ కనపడుతుంది, చదవండి. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరును, ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా 20 years బిలో ఎంతకాలం కట్టేటండి? 20 సంవత్సరాలు. ఏమంటే 70,000, 30,000, 40,000 పైగా పనిచేసే దగ్గర పనివారు పనిచేసే శబ్దం ఉండకూడదు. దేవుడు కొరకు కడుతున్న దేవాలయం ఇది అని ఇంతగా ఆలోచించి కట్టిన ఈ నిర్మాణం యొక్క ఖరీదు, విలువ, కాలం ఎంతో తెలుసా? 20 సంవత్సరాల. ఏమంటే ఎంత ఇష్టం ఉంటే మాత్రం దేవుని కొరకు అన్ని సంవత్సరాలు కట్టిస్తాడండి? ప్రియమైన దేవుని వారలారా, ఒక భక్తుడు దేవుని మనసు ఎరిగిన వాడిగా దేవుణ్ణి గొప్పగా చూడాలి. నాకు ఎలాగైతే నివాసం ఉందో నా తండ్రికి ఉండాలి, నేను ఎలాగైతే తలదాచుకోవడానికి భవంతులు కట్టుకున్నానో నా తండ్రికి ఉండాలి అని దేవుణ్ణి ప్రేమించి కడుతున్న ఒక దేవాలయపు విలువ వేల మంది పనివారు సంవత్సరాల తరబడి పనితో ప్రారంభమైందండి. ఇంత కష్టపడి కట్టిన, ఇంత ఆలోచించి కట్టిన దేవాలయం గూర్చి దేవుడు ఎలాగ ఆలోచించాడో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. నేను ఇశ్రాయేలుకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరము నా సముఖములో నుంచి కొట్టివేసదు. 8వ అధ్యాయం 2వ నుంచి చూడండి. యెహోవా ఈ దేశమును, ఈ మందిరమును ఇలాగు ఎందుకు చేసినని అడుగగా జనులందరూ ఇట్లందరూ. చూసారా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని వేల మంది పనివారితో కట్టించిన ఈ దేవాలయం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సొలొమోను, తండ్రిగా నన్ను ప్రేమించి ఇంత కష్టపడి నువ్వు ఈ దేవాలయాన్ని కట్టించావే, మంచిది, నేను సంతోషం. కానీ ఒకవేళ ఈ జనులు నా మాట గనక వినకపోతే, ఇదిగో నువ్వు ఇన్ని సంవత్సరాలు కట్టించిన దేవాలయం కాస్త ఏం చేస్తాడట? కొట్టి వేస్తాను, అంటే కూల్చేస్తాను. అంటే నిజంగా ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రేమతో ఇంత కష్టపడి కట్టిన దేవాలయాన్ని దేవుడు ప్రేమించకపోగా, ఆయన మాటలు వినకపోతే ఏం చేస్తాడట? కూల్చేస్తాడా? మరి కూల్చేస్తే ఒకవేళ నిజంగానే దేవుడి కంటూ ఒక దేవాలయం మనకు ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే ఆయన ఎక్కడుంటాడో? అది ఇందాక అక్కగారు చెప్పారు. ఎవరిలో ఉంటాడట ఆయన? చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎలా ఉన్నామటండి? జీవము గల దేవునికి ఆలయం. ఇప్పుడు సొలొమోను గారు అన్ని సంవత్సరాలు అంత కష్టపడి అంత ఆలోచించి కట్టిన దేవాలయమేమో నేను నా మాట వినకపోతే ఉండడం అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. మీరు నా మాట వినకపోతే ఉండడం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఎవరిలో ఉంటాడంటాడు? జీవము గల దేవునికి ఆలయం మనమే. ఇప్పుడు మనం ఆయన మాటకు వినకపోతే ఉంటాడా, ఉండడా? చాలా మందికి అండి ఈ విషయం తెలియక మన దేవునికి ఆలయం మంచిదే,
నువ్వు నిజంగా దేవునికి ఆలయంగా ఉండాలి అంటే నువ్వెలా ఉన్నావు? మనం ఎలా ఉన్నాం? మన బ్రతుకు ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన దేవునికి ఏం చేయగలుగుతున్నాం? నిజంగా దేవుడు వచ్చి మనలో నివసించేటంతగా మన బ్రతుకులు ఏమైనా ఉన్నాయా? ప్రియమైన దేవుని వల్ల టైట్లో ఒకసారి కరెక్ట్గా చూడండి, ఏమని పెట్టాం? దేవుడు కడుతున్నాడు అని చెప్పాను నేను. మరి కట్టకుండా దేవుడు ఎలా ఉంటాడు? ఏమంటే ఏదైనా ఇల్లు కట్టిన తర్వాత మనం వస్తామా, కట్టకుండా వస్తామండి? పిల్లర్లు వేసి, గోడేసి, ఇటుకలు పేర్చి, కిటికీలు పెట్టి, అద్దాలు పెట్టి, అన్ని పెట్టి, స్లాబ్ వేసి, అన్ని పెయింట్లు గింట్లు కరెంటు అన్ని పెట్టేసిన తర్వాత అప్పుడు గృహ ప్రవేశము. ఇప్పుడు దేవుడు కడుతున్న దేవాలయము కడుతున్నాడు అని నేను చెబితే ఆల్రెడీ మనలో ఉన్నాడని మనం ఎలా అనుకుంటున్నాం? కట్టబడుతున్నావా? ప్రశ్న. ఇప్పుడు ఆలయం దగ్గర మొదలెట్టాం, ఆలయంలో దేవుడు నేను ఆట వినపోతున్నాడు. మన దగ్గరకు వచ్చాం, మనం ఆయన మాట వినకపోతే ఉండనన్నాడు. ఇప్పుడు ఆయన కొరకు కట్టబడుతున్న వారు ఎవరు? అసలు దేవుడు కడుతున్న దేవాలయం ఏంటి అంటే, మనిషిగా ఆలోచిస్తే మనిషి స్థాయిలోనే మనం కట్టగలం. మనకు అవసరమైన ఇల్లు మనం ఉండేలా కట్టుకోగలం. మరి మనల్ని కలిగి చేసిన దేవుడు మనలాంటి వాడు అంటారా? ఏం చెప్పాడంటే కొలతలైనకి, ఆకాశము నా సింహాసనము, భూమి నా వాతపీఠము, నా కొరకు ఎలాంటి మందిరము? అసలు దేవుడికి అది ఇష్టమే లేదు. ఎందుకంటే అసలు దేవుడు ఉండాలంటే, నిజంగా ఆయన ఉండాలంటే కట్టుకోవలసింది ఎవరు? కొలతలు ఆయనకి తెలుసు, ఆయన కట్టాలి. మనమెవరు? ఆయన పాదం అనుకునే భూమి మీద నివసించి ఆకాశానంటే ఆకారం కలిగిన దేవుడికి నిర్ణయం ఆలయాన్ని కట్టాలనుకుంటే నిజంగానండి దేవుడు అందులో ఉండడం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే దేవుడు కడుతున్న దేవాలయం ఏంటి? కడుతున్నాడు ఆయన. అసలు నిజంగా ఆయన కొరకు కట్టబడుతున్నావా? ఎవరు కట్టబడుతున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద వచ్చి చెప్పి వెళ్ళిపోయారండి. చూస్తే ఆశ్చర్యపోతాం. చాలాసార్లు మనం చదివాం, కానీ ఇప్పుడు కొంచెం కొత్తగా మీకు చూపిస్తాను దాన్ని. రోమీయులకు రాసిన పత్రిక, క్షమించాలి, మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆయన దేవాలయంలో నుంచి వెళ్ళుచుండగా యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళారు. ఏ దేవాలయం? ఇదే మొదట మనం చూసాం కదండి, యెరూషలేము దేవాలయం. దేవాలయానికి వెళ్ళడం, యేసుక్రీస్తు వారు వాక్యం బోధించడం, అనుదినము దేవుని మాటలు చెప్పడం, తిరిగి వెళ్ళటం, ఇది ఆ కాలంలో జరిగిన సందర్భాలు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు దేవాలయం నుంచి వెళ్ళిపోతుండగా ఏం జరిగింది? ఆయన శిష్యులలో ఒకడు, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడము ఎలాంటిదో చూడమని ఆయన చెప్పాడు. చూడండి, చాలా బాగుంటుందండి. యేసుక్రీస్తు వారు దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నారు. శిష్యులు అడుగుతున్నారు, ఏమని? ప్రభువా, ఈ రాళ్ళు, ఈ కట్టడం చూడు. ఎందుకంటే కొన్ని వేల మంది 20 సంవత్సరాల పాటు ఏకదాటిగా పనిచేసి శబ్దము లేకుండా నిశ్శబ్దంగా దేవునికి ప్రేమతో కట్టించిన దేవాలయపు ఆకారం. ఈ రాళ్ళు చూడు, ఆ కట్టడాలు చూడు, ఆ స్తంభం. ఇదిగో దేవుడు పరిశుద్ధ స్థలం అనుకుంటున్న ఆ పరిశుద్ధ స్థలంలో బంగారపు ఒక పూత చూడు. బంగారంతో ఉపయోగించాడండి సొలొమోను దీన్ని. అందుకని బంగారు దేవాలయం అంట. దేవాలయం అంటే దేవాలయం మొత్తం కాదు, మరలా మర్చిపోకండి. దేవాలయం లోపల గర్భగుడి అనే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడు. అది అతి పరిశుద్ధ స్థలంగా ఏర్పాటు చేసి దేవుడు ఇక్కడే ఉంటాడు గనక ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని కొరకు బంగారపు పూత పోయాలని దేవాలయం లోపల మరొక దేవాలయాన్ని కట్టి అందులో బంగారు పూత ఇచ్చాడు. అది బంగారపు దేవాలయం. మొత్తం బంగారపు దేవాలయం అంటే ఓకే, ఇప్పుడు మనకున్న దేవాలయంలో ఒకటే కాదు, అందులో మరొకటి కట్టాడు.
అది చూపిస్తూ ఈ రాళ్ళు చూడు, ఈ కట్టడాలు చూడు, ఇదిగో ఈ లెబనాలు వృక్షాలతో చేసిన ఈ బొమ్మలు, ఈ శిల్పాలు ప్రభు ఎంత బాగున్నాయి చూడు అని ఎవరు అడుగుతున్నారు? అప్పుడు యేసు ప్రభు గారి సమాధానం ఎంత బాగుందో చూడండి. ఏం చెప్తున్నాడండి? అందుకు యేసు ఈ గొప్ప కట్టడమును సూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని. ఎందుకై ఈ కట్టడాలు చూసి మర్చిపోతున్నారు? మంచిదే, వేల మంది పనివారు కొన్ని 10 సంవత్సరాలు కట్టిందే, అర్థమైందే. కానీ ఎందుకు వాటినే చూపిస్తున్నావు నాకు? వీటి ఫ్యూచర్ ఏంటో నీకు చెప్పమంటావా? వీటిని నువ్వు చూపిస్తున్నావు కదా, రాళ్ళు, ఈ కట్టడాలని, దీని ఫ్యూచర్ ఏంటో చెప్పమంటావా? ఏంటా ఫ్యూచరు? రాయి మీద రాయి కూడా లేకుండా తొలగిపోతాయి. ఏమండి, రాయి మీద రాయి లేకుండా తొలగిపోతాయి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఈరోజు మీరు వెళ్ళి చూడండి, యెరూషలేములో అదే దేవాలయం కనబడుతూ ఉంటుంది మీకు అక్కడ. అదండి ఈ రోజుకి ఉంది. మరి యేసుక్రీస్తు వారు రాయి మీద రాయి తొలగిపోవనంటే దేవాలయం ఈ రోజున ఉండకూడదు అక్కడ. రాయి మీద రాయి తీసేస్తే ఏముంటుందండి? రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చుకుంటూ వెళ్తే ఒక గోడ అవుతుంది. ఆ గోడ పైన స్లాబ్ వేస్తే ఆకారం అవుతుంది, నిర్మాణం అవుతుంది. అదే లేనప్పుడు మరి ఈ రోజు కనపడుతున్న అక్కడ ఆకారం ఏంటి? ఆ రోజు శిష్యులకి అర్థం కాలేదు. ఈ రోజు చాలా మంది దైవజనులకు కూడా ఆ మాట అర్థం కాలేదండి. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు వారు ఏ మనసులో పెట్టుకునే దాని గురించి మాట్లాడుతున్నాడో ఒకసారి అదే అధ్యాయంలో చూడండి. 12వ వచనం, 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడి. ఇందాక అన్నయ్య గారు చెప్పారు కదండి, అగ్నిలోంచి లాగడానికి వెళ్ళినప్పుడు అగ్నిలోంచి లాగేవాడిని కాపాడాలి అంటే ముందు మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అవి పాటించకపోతే ఆడు మనం పోతామట. ఈత వచ్చినాడు చెప్పారు కదా, ఎంత చక్కగా చెప్పారండి. జాగ్రత్తలు పాటించాలి. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పెట్టి అని చెబుతూ 12వ వచనంలో చూడండి. 12వ వచనం, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించుదురు, కుమారులు తండ్రుల మీద లేచి వారిని చంపెదరు. అండి మీరు ప్రారంభంలో చూస్తే శిష్యులేమో దేవాలయం గురించి అడుగుతున్నారు. జాగ్రత్తగా వినాలి. శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటి? ప్రభు, ఈ దేవాలయం చూడు, ఈ కట్టడాలు చూడు, ఈ నిర్మాణాలు చూడు, ఈ రాళ్ళు చూడు, ఎలా ఎంత అందంగా ఉన్నాయని శిష్యులు అడిగితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడి. ఈ రాయి మీద రాయి తొలగిపోద్ది, ఈ కట్టడం అనేది ఉండకుండా పోద్ది. కనుక తండ్రి మీద కుమారుడు, కుమారుడి మీద తండ్రి ఒకరినొకరు మరణానికి అప్పగించుదురు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నదేమో మనుషులుగా, ఆయన కట్టడాలుగా ఉన్న మన గురించి, శిష్యులు మాట్లాడుతున్నదేమో ఇసుక, సిమెంటు, రాయితో కట్టిన కట్టడాల గురించి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పారండి ఈ మాట. చెప్పి నేటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజుకి అయ్యే పరిస్థితులు మన మధ్యన కనబడుతున్నాయి. దేవునికి కాకుండా పోయేవారు, దేవునికి అవధేయులుగా మారిపోయేవారు, దేవుని నుంచి సాతానుకి అంకితమైపోయేవారు ఇదిగో ఒకరినొకరు మరణానికి అప్పగించుకుంటున్నారు. మరణానికి అప్పగించుకున్నారు. రాయి మీద రాయి, రాయి మీద రాయి తొలగిపోవడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నీ కన్నవుడికే నీ మీద తిరుగుబాటు చేస్తాడు, నీ తండ్రి నీ మీద తిరుగుబాటు చేస్తాడు, నీ పిల్లలే నీ మీద తిరుగుబాటు చేస్తాడు, నీ భార్య నీ మీద తిరుగుబాటు చేస్తుంది. అంటే నిజంగా మట్టితో కట్టిన ఆ కట్టడం పాడైపోతే పర్వాలేదు ప్రియులారా, అలా కట్టేయచ్చు. అలాగే కట్టారండి. యెరూషలేము దేవాలయం ఇప్పుడు కొన్ని 10 సార్లు కూల్చేశారండి. మరలా కట్టడం. మీరు పాత నిబంధన పత్రికలు చదివితే ఎన్నిసార్లు ఆ దేవాలయం కూర్చోబెట్టింది, ఎన్నిసార్లు దాన్ని కడుతూ వచ్చారో మీకు కనబడుతుంటది. కానీ మనుషులుగా దేవుని కట్టడాలుగా ఉన్న మనమే కూలిపోతే పరిస్థితి ఏంటి? మనమే కూలిపోతే పరిస్థితి ఏంటి?
ఇకనండి దేవుడే ప్రారంభించాడు ఈ విప్లవాన్ని. దేవుడే ప్రారంభించాడు ఆయన ఉండడానికి నివాసాన్ని, ఆలయాన్ని. ఎలా గడుతున్నాడో ఒక మంచి మాటలో మనం చూసుకున్న ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్షమించాలి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి మీరెరుగరా? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయి. ఎందుకు చెబుతున్నాడు? మన దేహాలు ఎలా ఉన్నట్టండి? క్రీస్తుకి అవయవాలుగా ఉన్నాయా? అయితే ఏంటి? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని ఎందుకు ఈ అవయవాలు మార్చేస్తున్నారు? అసలు మనం ఎవరో తెలుసా అండి? క్రీస్తుకి అవయవాలు. మరొక మాటలో చూద్దాం మీకు అర్థం కావడానికి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకే పని అలాగ ఉండదు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములే. అని ఎలా ఉన్నాం తెలుసండి? క్రీస్తుకు శరీరముగా ఉండి క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాం. క్రీస్తుకు అవయవాలు. మరి ఈ క్రీస్తు ఎవరు? ఆయనేనండి దేవుడు నివాసం ఉండాలనుకుంటున్న దేవుడు కడుతున్న దేవాలయం. దేవుడు కడుతున్న దేవాలయం. ఎలా ఉన్నామో తెలుసా మనం? అందులో కొందరు బోధకులు గాను, కొందరు పని చేసేవారు గాను, కొందరు ఏమో సువార్త చేసేవారు గాను, కొందరు సువార్త చేసేవారికి సహకరించేవారు గాను, కొందరు వాక్యం చెప్పేవారుగా, కొందరు దేవుని కొరకు కరపత్రాలు పంచేవారుగా. ఈ రోజున క్రీస్తుకు అవయవాలుగా ఉన్న మనము ఎలా మారిపోతున్నామో తెలుసా? ఒకరి మీద ఒకరికి విభేదాలు, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరికి నిందలు, ఒకరి మీద ఒకరు తిరుగుమాట్లు. అంటే నిజంగా ఒక సహోదరుడు పాపంలో పడ్డాడు అంటే పోయాడులని నవ్వుకునే పరిస్థితి కాదండి మనది. ఎందుకో తెలుసా? వాడు పోతున్నాడు అంటే ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు అవయవములో ఒక అవయవం పాడైపోతుంది. క్రీస్తు అవయవంలో ఒక అవయవం అది ఎక్కడదో తెలుసా? నీ పక్కిటికే. నువ్వు ఒక ఇటువు, ఆ పక్కిటుకు కూలిపోతుంది. ఏం చేస్తావు అప్పుడు? ఇటుకు పడిపోయిందని నవ్వుకుంటావా? ఇటుకు గురించి ప్రసంగాలు చేసుకుంటావా? పడిపోయిన ఇటుకు గురించి అందరికీ చెడ్డగా చెప్తావా? తప్పు చేస్తున్నారు. తెలుసా? ఇటుకు పడిపోయినప్పుడు నీ పక్కన నిలబడి సపోర్టింగ్ గా ఈ గోడ అటకబడి ఉందే, ఒక్కొక్కటిగా పడిపోతూ ఉండి వస్తే ఒక రోజు వస్తే నీ వంతు కూడా వస్తుంది. అప్పుడేం చేస్తావు? ఈ రోజున అవయవాలుగా ఉన్న ఇటుకలు రాలిపోతున్నాయి. పిల్లలు బాధపడాల్సిన విషయం. దేవుడు కట్టుకుంటున్న దేవాలయంలో ఒక కిటికీ పడిపోతుంది ఒకరోజు, ఒక తలుపు పడిపోతుంది ఒకరోజు. ఇదిగో ఒక చక్కగా అమర్చుకున్న బంగారపు మేడలోంచి ఒక వస్తువు నేల రాలిపోతుంది. ఎలా అయితే దేవుని కట్టడం పూర్తయ్యేటప్పుడు మరొక మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున అందుపోతా. నాకు అందరూ సంబంధం లేదు, నేను ఆడికి సంబంధించిన వాడు కాదు, నాది వేరు వాళ్ళది వేరు, వాళ్ళది వేరు నాది వేరు. అసలు ఎవరిది వేరు, ఎవరెవరు అర్థమవుతుందండి? ఒక దేహంలో ఉన్న వస్తువు అనుకుంటేట చెయ్యి నాది కాదు అంటే చేతికి దెబ్బ తాగాలని ఏమనుకుంటా అండి? ఉదయంలో చేయను కదా అనుకుంటావా? రెండో రోజు తీసేస్తారా కట్ చేసి. అప్పుడు ఏం చేస్తావు? దేంతో తింటావు? దీంతో ఇంకొక పని చేయాలి, అప్పుడు తినే పని తిని పెడతావు. అనుకోదు కదా? ఒక అవయవంలో ఒక అవయవం పాడైపోతే, ఒక అవయవంలో ఒక అవయవంకి దెబ్బ తగిలితే నువ్వు అన్ని నాయి అనుకుని ఎలా అయితే అనుకుంటావో
ఒక సంఘములో, ఒక క్రీస్తులో అవయవాలుగా, ఇటుకలుగా, వస్తువులుగా ఉన్న మనం ఒకళ్ళు పడిపోతున్నప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నాం? అదేం ఎందుకు అనుకోవట్లేదు? అదేం ఎందుకంటే అనుకోవట్లేదు? అందుకే చెప్తున్నాడు, శరీరం గురించి చెప్పట్లేదు యేసుక్రీస్తు వారు అక్కడ. మళ్ళీ చదువుతలే మాట, నేను చెయ్యని కాను గనుక నాకు సంబంధాలు ఎక్కడో ఉన్నారండి, నేనేదో దేవుని పని చేసుకున్నాను. వద్దు. అక్కడ ఎవరో తప్పు చేసినా జరుగుతున్నది, అన్యాయం జరుగుతున్నది ఎవరికో తెలుసా? కట్టబడుతున్న దేవుని నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుంది. అందుకేనండి యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యం కారణం ఏంటో తెలుసా? క్రీస్తు నిర్మాణం ఇంకా పూర్తి కావడం లేదు. ఇటుకలు రాలిపోతున్నాయి, ఇటుకలు రాలిపోతున్నాయి. కట్టడం ఇంకా తయారు కావడం లేదు, కట్టడం ఇంకా తయారు కావడం లేదు. చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఏం జరగాలటండి? ఒకదానినొకటి పరామర్శించులాగన. తక్కువ దాని ఏది నువ్వు అనుకుంటున్నావో దానికి ఏం చేశాడట? ఏమంటే మేము సువార్త చేసిన దాని మాదే ఉందండి, ఎవరో చెబుతారండి మేము అక్కడ చేపలు తుడిచేవాళ్ళం అండి, అక్కడ పనిచేసి అంటావా? కానీ దాని క్యాలిక్యులేషన్ దేవుడు ఎలా చేస్తాడో తెలుసా? మొట్టమొదటి క్యాలిక్యులేషన్ నీ దగ్గర నుంచి ప్రారంభిస్తాడు. నువ్వు తుడిచేవాడువా? అయితే దేవుడు కడుతున్న దేవాలయంలో మొట్టమొదటి ఇటుకు నువ్వే. అవునండి, ఈ రోజున వాక్యం చెప్పేవారే కాదు, కరపత్రాలు వేసేవారు, పంచేవారు, రాత్రనక పగలనక పోస్టర్లు అంటించేవారు. ఏమండి, ఇవన్నీ ఎవరో తెలుసా? ఏవి బలహీనములని అనుకుంటున్నాయో అవి దేవుడికి బలమైనవి. ఆయన ఎంచుతున్న శరీరం మన దేహం గురించి, దీని గురించి మనకు తెలియదు ఏముందండి? మనకు తెలియందా? అది కాదు. దేవుడు కోరుకుంటున్న దేవాలయంలో ఏది బలహీనమైనదిగా ఉంటుందో దానినే దేవుడు బలంగా చూస్తున్నాడు. ఒకదాన్ని ఒకటి పరామర్శించుకుంటుంది. ఏమండి, ఒక అవయవాల్లో ఒకదానికొకటి ఇంకోండి, ఇక్కడ దోమ కుట్టింది అనుకోండి, వెంటనే చేయం చేద్దాం ఆత్మని కొడుతుంది అంతే. అదే పరామర్శ. దీన్ని దెబ్బదాగకూడదు. ఒకటి వాక్యం నుంచి పడిపోతున్నాడు అనుకోండి, ఎక్కడ కొడతాడు టాప్ అని, వాడు ఇంకా కిందకి వెళ్ళిపోతాడు, ఐకరాడు. శరీరంలో ఉన్న కదలిక రక్షించడానికి, దేహాలలో మనుషుల మధ్య ఉన్న కదలిక పోగొట్టడానికి. మారాలండి, ఆలోచనలు మారాలి. దేవుడు ఎందుకు ఇన్ని మాటలు చెబుతున్నాడో తెలుసా? క్రీస్తుకు అవయవాలుగా ఉన్న మనము సరి చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఒకరి మీద కాదు. ఎందుకంటే అందరము ఒకరినొకరు కట్టబడుచున్నాం, ఒకరి మీద ఒకరు పేర్చబడుతున్నాం. అందరూ పేర్చబడితేనే యేసుక్రీస్తు వారికి గోడగా ఏర్పడతాం ప్రియులారా. కానీ శరీరంలో అవయవాలుగా పొందికగా ఉంటాం. అందుకే ఏం చేసుకోమంటున్నాడు ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నీ సహోదరుడు పాపం చేస్తే, నీ సహోదరుడు దేవునికి కాకుండా పోతే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ పోతే పోయాలండి, అది ఎన్నో చేశాడు అంటావా? వద్దు, అలా అనకూడదు. వాడు నాకంటే గొప్పవాడు, దేవునిలో ఉన్నతమైన వాడు. ఇదిగో దేవుని కొరకు మంచి చేసిన మాటలు మాత్రం చెప్పు. ఎందుకు దేవునిలో బలహీనపరిచే మాటలు చెబుతున్నావు? ఘనంగా ఎంచుకోవాలి. ఇదిగోండి, నాకంటే ఈయన గొప్పవాడు, నాకంటే వాక్యం చాలా బాగా చెప్తాడు, నాకంటే దేవుని కొరకు చాలా సమయం ఇస్తాడు, నాకంటే దేవుడికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతాడు అని ఒకరినొకరు ఘనంగా ఎంచుకునే పరిస్థితులు అండి మనకి. కానీ అలాగున్నాయంటారా? మారిపోయింది. ఒకరంటే ఒకరు పెడదు, ఒకరంటే ఒకరికి విభేదం, ఒకరంటే ఒకరికి విమర్శ, ఒకరంటే ఒకరికి దురాలోచన. అంటే మనం వ్యక్తులను ప్రేమించి దేవునిలో ఒకటిగా ఉండకూడదండి. ఇందాక అన్నయ్య గారు చెప్పారు కదా,
దేవుని వాక్యంలో ఒకటిగా ఉండాలి, క్రీస్తులో ఒకటిగా ఉండాలి. మనం క్రీస్తులో ఒకటిగా ఉండాలి. అందుకే ఒకరినొకరు ఏం చేసుకోవాలటండి? కక్షల చేత నేను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక. నాకెందుకులే, ఎవరు ఏదైపోతే నాకు పర్వాలేదు అనుకోకు. ఎందుకంటే ఇటుకు 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 పడిపోతే చివరికి నీ వంతు వస్తుంది, నువ్వు పడిపోతావు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13 చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుకోండి. ఒకరినొకడు సహించుకోండి. ఎందుకో తెలుసా? నువ్వు సహించుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? దేవుడు కట్టుకుంటున్న నిర్మాణం ఆగిపోతుంది. దేవుడు కడుతున్న నిర్మాణం నిన్ను నీవుగా కట్టుకుంటున్నావా? నిన్ను నీవుగా కట్టుకుని మరొకరిని కట్టిస్తున్నావా? అది మనం ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. సహించుకోవాలి. సహించుకోవాలి ఎప్పుడంటాడు? ఎప్పుడైనా బాగా ఏడుపు, బాగా రోదన, బాగా ఇబ్బంది వచ్చిన కొంచెం సహించుకోండి. అప్పుడప్పుడు నుండి డెలివరీ అవుతున్న స్త్రీలకు చెబుతారు ఈ మాట. ఎందుకంటే చావు బ్రతుకుల మధ్యన ఉంటుందండి ఆవిడ పరిస్థితి. ఒక బిడ్డను ప్రసవించడానికి చావు బ్రతుకులు. అప్పుడు ఆవిడతో చెప్పే మాట డాక్టర్, అమ్మా కొంచెం సహించుకో. బాధ స్థాయి చాలా తీవ్రంలో ఉంది, చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. కొంచెం సహించుకో తల్లి, ఒక్క 5 నిమిషాలు అయిపోద్ది, నువ్వు ఆనందపడేది కానీ. అంటే అంత కష్టాన్ని తట్టుకుంటే సహించుకోవాలి అని మనం ఒకవేళ అనుకుంటే, ఒక సహోదరుని పట్ల మనం హాని చేసినా, మనకి హాని చేసినా, హాని చేయకపోవడం కదండి, హాని చేసినా సరే ఏం చేయాలట? సహించుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు నిర్మాణానికి అడ్డుకట్టలు పడిపోతున్నాయి సహించుకోకపోవడం వల్ల. అడ్డుకట్టలు పడుతున్నాయండి. అందుకే దేవుడు మనల్ని సహించుకోవాలి అని, మనం అందరము దేవునికి అవయవాలుగా ఉండాలని, క్రీస్తుకు అవయవాలుగా ఉండాలని యేసుక్రీస్తు వారి కాలంలోనే మనల్ని ఏం చేశాడో చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 40, 41. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని, ఈ మూర్ఖమైన తరం వారికి వేరైపోండి. ప్రజలందరూ వేరే పనులు ఉన్నారు, వారి ఉద్యోగాలు ఉన్నారు. ఈ రోజున మనం వేరైపోయాం. ఎందుకని? దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు మన హృదయాల్లో పెట్టుకోవాలి, మన బ్రతుకులు సరి చేసుకోవాలి. అందుకే ఈ మూర్ఖమైన తరం వారికి వేరైపోవాలి. ఎందుకంటే నువ్వు దేవునికి కావలసిన మంచి అవయవముగా నువ్వు మారాలి. మంచి కిటికీ అవుతావో, మంచి ఇటుక ఇల్లు, మంచి గోడ అవుతావో, లేదా మంచి ఇటుక అవుతావో, ఏదైనా మన ఇష్టం, నువ్వు మారాలి. ఇస్తూ కోరుకుంటున్నది అదేనండి. అందుకే మనం ఎవరిలో ఎలా కట్టబడుచున్నామో చెబుతున్న మాట కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయనను మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టబడలేదు ఇంకా. ఎవరికి? క్రీస్తు యేసే శిరస్సు ఉండగా, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా, ఆయన అవయవంలో మనం దేవుడు నివాసం ఉండడానికి ఏం చేయబడుతున్నామట? కట్టబడుచున్నాము. కట్టబడలేదు ఇంకా.
అంతే పరలోకం అని కూడా లేదండి. ఎందుకంటే ఏ రోజు ఈ రాయి బలహీనమై పడిపోద్దో తెలియదు. ఓకే, మిమ్మును గూర్చి మీరే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? రాయి మీద రాయి చూడు ప్రభా, ఈ అందాలు చూడు, గోళ చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. అది వదిలేసి మిమ్మును గూర్చి ఎందుకు అనుకున్నారా మాట చెప్పాడు. ఆ రాయిలో నువ్వు అక్కడో పేతురు, ఆ రాయిలో నువ్వు అక్కడో పౌలు, ఆ రాయిలో నువ్వు అక్కడో జేమ్స్, ఆ రాయిలో నువ్వు అక్కడో సుధాకర్. జాగ్రత్త పడండి. ఈ కట్టడం పడిపోయినా పర్వాలేదు, మీరు క్రీస్తులో కట్టబడుచున్నారు, మీరు పడిపోకూడదు. మరొక మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకును మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా. అది అసలు విషయం. ఎంతవరకు ఆకారాన్ని కలిగిన మందిరాలు చూశారు? దేవాలయం సిమెంటు, ఇసుక ఆకారంతో కనపడే దేవాలయం. మానవ దేహం, మాంసము, ఎముకలు, రక్తము ఆకారంతో కూడిన దేవాలయం. కనిపించేది, చూసేది. కానీ సాక్షాత్తు లోకాలను పట్టలేని దేవుడు కడుతున్న దేవాలయం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనది. ఎంత బాగుందండి అన్నమాట. ఆత్మ సంబంధమైన దేవాలయంలో మనం ఏ అవయవం, మనం ఏ పనిముట్టు? ఇప్పుడు అంటే ఏ పనిముట్టు? అందరూ కూడా గ్రేడ్స్ ఉన్నాయి కదా. గడప ఉందనుకోండి, గడపను ఏం చేస్తారు? కుప్పకుండా వెళ్ళిపోతారు అందరూ. ఏ పనిముట్టుగా ఉన్నా మనం ఆత్మ సంబంధమైన దేవాలయంలో క్రీస్తు కడుతున్న క్రీస్తుల అవయవములుగా ఎలా సిద్ధపరచబడి అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఏం చేసాం మనం దేవుడికి? అసలు ఆ అవయవంలో, ఆ ఆలయంలో మన పాత్ర ఏమైనా ఉందా అండి? అమరావతి నిర్మాణం జరుగుతుంది, మీ అందరికీ బాగా తెలుసు కదండి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని. చంద్రబాబు నాయుడు ఏం ప్రకటించారో తెలుసు? చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో ఈ నిర్మాణాన్ని కడుతున్నాం, రాజధాని. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏం చేయాలంటే మీ కొరకు ఒక ఇటుకను పంపించండి. ఒక ఇటుక పంపించారండి. నా తెలుసా 65 లక్షల ఇటుకలు పంపించారు ఇప్పటి వరకు. ప్రజెంట్ ఇంకా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకున్నారు తెలుసా? అదిగో అమరావతి జరుగుతుంది కదండి, ఆ రాష్ట్రంలో నా ఇటుక కూడా ఒకటి ఉంది, అది నాదే, నేను ఇటుక పంపించాను. దానికి ఒక ఇటుక గొప్పగా చెప్పుకుంటాడండి, ఒక ఇటుకే. కానీ ఈయనకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ నిర్మాణంలో నా పాత్ర. సతీష్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడండి హైదరాబాద్లో, గొప్ప అంతర్జాతీయ ప్రసంగికులు. ఆయన కూడా అమ్మాడు. మీరు ఒక గజం నేల కొనుక్కోండి, ఇదిగో ఈ సంఘం నీ పేరు మీద ఉంటుంది. అమ్మేశాడండి, గజాల లెక్కన అమ్మేశాడు, అడుగుల లెక్కన అమ్మేశాడు. 50,000 గజం కొనేశారు. ఈ రోజుకి ఆ ప్రాంతం ఒక ఆరాధనకి 70,000 మంది కూడుకుంటారు. ఇప్పుడు అందులో గజం స్థలం కొన్న వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? ఇదిగోండి ఈ దేవాలయం నేనే కట్టాను. ఎక్కడ కట్టావు నువ్వు? కొన్నది ఒక గజం. 70,000 మంది నివసించాలంటే ఎంత ప్లేస్ కావాలండి? అంటే అలాగే ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవాలయంలో మన ఇటుకేం ఉందంటారా? ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన సాక్షాత్తు దేవుడే కట్టుకుంటున్నాడు, ఆయన ఉండాలి కదండి. అది కంటికి కనిపించేది కాదు, కనిపించిన ఆ దేవాలయంలో ఇటుకగా మనం ఎంతమంది ఉన్నాం అది కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, సమయం వెళ్ళిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే మన జీవితం అడుగు మీద అడుగు వేసుకుంటూ చావుకు దగ్గరైపోతున్నాం. మరి మన ఇటుక సకమైన గాలిందా? సకమైన. ఎందుకంటేనండి ఇటుకలు కాల్చినప్పుడు మీరు చూసారో లేదో, బాగా కాలుస్తారండి. 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఎంత కాలిస్తే అంత స్ట్రాంగ్. తెలుసు కదా మీకు? ఎంత కాలిస్తే అంత స్ట్రాంగ్, బలంగా తయారవుద్ది. ఇప్పుడు మన ఇటుక ఎలా కాలుతుంది? ఇప్పుడే కాలడం ప్రారంభమైందా? పోనీ కాలుందా? కాల్చబడిందా? అంతవరకు కాలుతుందో చూస్తారా? చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక, అదే మార్కు రాసిన సువార్త
మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 13, 12, 13. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగించుదురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు, నా నామము నిమిత్తం అందరి చేత మీద ద్వేషించబదురు, అంతము వరకు సహించిన వాడే. మనం కాల్చే టైం ఎంత తెలుసా? అంతండి, మన చావు వరకు మనల్ని దేవుడు ఈ భూమి మీద కాలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే అప్పుడే మన ఇటుక తయారవుద్ది. నువ్వేదో 2 సువార్తలు పెట్టి పరలోకొన్నదనుకుంటే నువ్వు ఇంకా ఇటుకు మట్టి ఇంకా నిప్పు అంటించలేదు, నీకు మట్టిగా చేసి పెట్టారంతే. ముందు ఇటుక చేస్తాడో, అచ్చులుగా పోస్తాడో, ఎండ పెడతాడో, ఒకదాని మీద ఒకటి పేరుస్తాడు, గడ్డి వేస్తాడో, కర్రలు వేస్తాడో, నిప్పు పెడతాడో, అప్పుడు వారం రోజులు కాలుతుంది. ఆత్మ సంబంధమైన దేవాలయంలో మనం అనే ఇటుక మన జీవితాంతం కాలాలి ప్రియులారా, కాలాలి. ఒక మంచి ఇటుకగా మనం మారాలి అంటే మన జీవితాంతం కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఉన్నా దేవుని కొరకు కాల్చబడినప్పుడే బలమైన ఇటుకగా, ఆకారంగా మన దేహం క్రీస్తు కొరకు అవయవంగా మారుతుంది. అందుకే మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు, ఈ మాట ఒక మాట చూసుకుని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని పలికిపోడు. మనం ఎలా ఉండాలి తెలుసా? జయించు వాణిని, జయించు వాణిని, జయించు. ఇంకా మీరు ఇటుక దగ్గర ఆగిపోతున్నారు. ఇటుక 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 దగ్గర ఆగిపోతున్నారా? కిటికీ దగ్గర ఆగిపోతున్నారా? అయితే జయించు వాడిని నేను స్తంభంగా నిలబెడతాను. పోల్, వన్ ఆఫ్ ది పోల్. స్తంభాలు లేకుండా బిల్డింగ్ నిలబెడతాను, మీకు తెలుసు కదా. బిల్డింగ్ నిలబడాలంటే స్తంభాలు ఉండాలి. నువ్వు ఈ లోకంలో జయిస్తే ఆత్మ సంబంధమైన దేవుని మందిరములో, ఆత్మ సంబంధమైన దేవుడు కడుతున్న దేవాలయంలో నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? వన్ ఆఫ్ ద పిల్లర్ అండి. అనుకున్నట్టు సులువు కాదండి. దేవుని కొరకు అభిషేకించబడి ఏర్పాటు చేయబడిన వ్యక్తే దేవుడు కోరుకున్న స్థలంలో చివరి పొజిషన్ లో ఉన్నాడు. ఎవరైనా రండి, బాప్తిస్మం యోహాను సెలెక్టెడ్ పీపుల్. దేవుడు ఇతను పుట్టక ముందే సెలెక్ట్ చేసుకున్నాడు పరలోకానికి. తెలుసు కదా మీకు ఆ విషయం. యేసుక్రీస్తు వారి కంటే 6 నెలల ముందు పుట్టాడు, కానీ ఆయన పొజిషన్ లీస్ట్. అలాంటిది పరలోకంలో దేవుడు కడుతున్న దేవాలయంలో మనం స్తంభముగా ఉండాలి అంటే, ఒక ముఖ్యమైన పోల్, వన్ ఆఫ్ ద పోల్ గా మనం ఉండాలంటే ఎంత కష్టపడితే మనకు అలా తయారవుతాం ప్రియులా. ఇప్పుడు మనం దేవుడు కడుతున్న దేవాలయం ఇటుక, గుమ్మమా, సిమెంటా, వస్తువా, లేదంటే ఒక స్తంభమా నిర్ణయించుకోవాల్సింది మనమే. దేవుడు ప్రారంభించాడు, ఈ దీనికి ముగింపు యుగ సమాప్తి. అంతవరకు ఈ భూమి మీద దేవుని కొరకు మన జీవితాలను కాల్చుకుని ఆయన ఆలయంలో ఒక చక్కటి పనిముట్టుగా తయారైతేనే దేవుడు ఎన్నటికీ దాన్ని ఏం చెప్తున్నాడో మళ్ళీ చదవమాట. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుంచి వాడి ఇక మీదట ఇంకా బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఆ స్తంభం ఇంకా బయటికి వెళ్ళే అవకాశం లేదు. జయించు వాడిని మాత్రమే అందులో పెడతాను, చక్కగా కాళ్ళని ఇటుకను మాత్రమే అందులో పెడతాను. ఎవరు పడితే వాళ్ళ ఆలయంలో పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళేదండి. అందరూ రావాలని కోరుకుంటాడు దేవుడు. అందరికీ దేవుడు అవకాశం ఇవ్వడం, కనుక రాలేని వాటిని తీసి పడేస్తుంటాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు కడుతున్న ఆ దేవాలయంలో మన అందరం ఒక ముఖ్యమైన రాయిగా ఉండాలి, ఒక పాత్రగా ఉండాలి, ఒక స్తంభంలా ఉండాలి. అలాంటి వారిగా మారడానికి ఇంకొన్ని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు ఆత్మీయంగా మనల్ని బలపరిచి దేవునిలో కాల్చడానికే ఇదిగోండి ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ సెమినార్, మనం ఏర్పాటు చేసుకుంటున్న సువార్త కూడికలు కాల్చబడాలి, కాల్చబడాలి. దేవుని ఇంకా బలంగా మనం తయారు కావాలి, ఆయన ఆలయంలో ఒక వస్తువుగా మారాలి. అలాంటి వారిగా మనం అందరం మారాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి నాయన, మీరు కడుతున్న దేవాలయంలో
మేము కూడా ఒక పాత్రలుగా మారే వారంగా ఉండడానికి సహాయం చేయండి. లోకంలో నీ వాక్యములో ప్రారంభించిన విప్లవాన్ని తండ్రి ముగింపు వరకు కొనసాగించలేకపోతున్నామేమో తండ్రి. మధ్యలోనే రాలిపోతున్నామేమో. ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని మాకు మేమే జాగ్రత్త పరుచుకొని మీరు కడుతున్న దేవాలయంలో మేము కూడా పాత్రదారులుగా ఉండడానికి సహాయం చేయమని మరి కార్యక్రమాన్ని నిర్వహించిన మరి అక్కగారిని అనేక జ్ఞాపకం చేసుకోమని యేసు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.